సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై వినతి పత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో, అపాయింట్మెంట్ కల్పించడంలో విఫలమైతే అది కాంగ్రెస్ తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహమన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం ఉంచారని రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతున్నప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆందోళన, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలైనంత త్వరగా తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు రామచంద్రరావు. మరోవైపు రామచంద్రరావుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకి 12 ఏళ్ల బీజేపీ పాలనపై చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తానన్న సంగతి ఏమైందన్నారు. ప్రధాని మోదీ సమయం రామచంద్రరావు ఇప్పిస్తే మీ 3 ఎన్నికల మేనిఫెస్టోలో హామీల గురించి అడుగుతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. అప్పుడు రాహుల్ గాంధీ సమయం గురించి మాట్లాడదామన్నారు. ముందు బీజేపీ ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు మహేష్. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయి 12.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం. కానీ 12.5 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అవేవి ఇప్పుడు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. మేము అధికారంలోకి వచ్చింది 2023లో. మీరు ఈ 12.5 సంవత్సరాలుగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా పూరించినారు, ఏవి పెండింగ్ ఉన్నాయో మొదటగా ప్రధానమంత్రి గారి సమయం మీరు ఇప్పిస్తే వారిని కలిసి ఇవన్నింటి అడుగుదాం. దాని తర్వాత రాహుల్ గాంధీ గారి గురించి ఆలోచిద్దాం.